భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. ఎన్డీఏకి ఇప్పుడు 240 సీట్లే ఉన్నాయండి. బీజేపీకి 240 సీట్లే ఉన్నాయి. ఎన్డీఏకి 292 సీట్లు ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ 272. దాంట్లో 16 ప్లస్ 12, 16 ఏమో చంద్రబాబు నాయుడు గారు టీడీపీకి, 12 ఏమో నితీష్ కుమార్కి ఉన్నాయండి. అంటే 16, 12, 28 సీట్లు వాళ్ళవి. మిగిలినంతా కూడా మిగతా చిన్న చిన్న పార్టీస్ ఎన్డీఏ కూడా. సో వీళ్ళిద్దరూ తప్పుకుంటే 292లోంచి 28 తీస్తే 272 రావడం కష్టం. అంచేత వీళ్ళిద్దరూ కూడా రెండు కలిపి కొంచెం గట్టిగా ప్రభావితం చేస్తారు. గవర్నమెంట్ ఫంక్షనింగ్ అంతా కూడా కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంది. అంటే కుక్క తోక ఊపిందా, తోక కుక్కను ఊపిందా అన్న మీమాంస వస్తుంది. ఇప్పుడు తోక కుక్కను ఊపింది. అంచేత కానీ ఇప్పుడు అమిత్ షా గారు వాళ్ళు ఆల్రెడీ అప్రమత్తంగానే ఉన్నారు. వాళ్ళు మిగతా ఇండిపెండెంట్స్ని, చిన్న చిన్న పార్టీస్, సిక్కిం పార్టీ ఒకటి ఉంది, దాంట్లో 2 పొందుతున్నారు. తర్వాత శిరోమణి అకాలీదళ్ దళ్, వాటికి ఒక ఎంపీ ఉన్నారు. వాళ్ళందరినీ చేర్చుకుంటున్నారు. ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. ఇంచుమించు 300 దాకా, 302 సీటు ఎంపీలు ఎన్డీఏ కూటమిలో వచ్చేస్తాయి అంటున్నారు. అది బయట వినపడే మాట, అన్అఫిషియల్ మాట. అంటే 302 నుంచి మీకు 28 తీస్తే ఎంత అయిందండి? ఇంకా 272 మార్కు దాటేశాం. సో చంద్రబాబు నాయుడు గారు ప్లస్ నితీష్ కుమార్ మళ్ళీ వాళ్ళు కొంచెం ఇబ్బంది పెట్టడానికి ట్రై చేసినా కూడా ఎన్డీఏ కూటమి సేఫ్ అని అనుకోవచ్చు. ఈ విషయం వాళ్ళకు కూడా అర్థమైందండి. బాబుకి, నితీష్ కుమార్ కూడా అర్థమైంది. వీళ్ళతో ఉంటేనే వాటికి బెటర్, అంటే ఒక సేఫ్ స్టేబుల్ అడ్మినిస్ట్రేషన్ అన్నీ ఉంటాయి. ఒక గవర్నమెంట్ అంటూ ఎన్నాడు ఉంటుందో ఖచ్చితంగా తెలుస్తుంది. ఇప్పుడు ఎన్డీఏ కూటమి 5 ఏళ్ళు సాగడానికి అవకాశం ఎక్కువ. ఐఎన్డీఏ కూటమిలో ఇప్పుడు అక్కడ ఈక్వేషన్ చూడండి. 99 కాంగ్రెస్, 37 వీడు మన అఖిలేష్ యాదవ్, తర్వాత ఇంకా మమతా బెనర్జీ 27తో, అలాగే డిఎంకే 23, ఇలా స్ప్లిట్ అయి ఉందంట. ఆ 4వ స్థానానికి వస్తాడు. 4వ స్థానం కాదు, ఫస్ట్ కాంగ్రెస్, తర్వాత మన అఖిలేష్ యాదవ్ తాలూకు పార్టీ, వెస్ట్ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ 3, 4 డిఎంకే, 5వ స్థానంలోకి వస్తాడు చంద్రబాబు నాయుడు. అక్కడ కానీ చేసింది. 6వ స్థానంలోకి ఈడవుతాడు మన నితీష్ కుమార్. సో ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఉండడం బెటర్, అక్కడ ఉండడం బెటర్. వీళ్ళు తెలియనాడు కదా. ఇక్కడైతే 2వ స్థానంలో ఉంటాడు చంద్రబాబు. ఫస్ట్ బీజేపీ, తర్వాత సెకండ్ ప్లేస్ బాబుదే, 3rd ప్లేస్ నితీష్ కుమార్. ఇక్కడ బార్గెనింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. అక్కడ పెద్ద అది ఎవరితో మాట్లాడాలో తెలియదు. రాహుల్ గాంధీతో మాట్లాడాలంటే వాడు ఏం మాట్లాడుతున్నాడు అడిగి తెలియదు. రాహుల్ గాంధీ వాడికి బుర్ర మోకాల్లో ఉంటుంది, వాడు మాట్లాడదు అసలు. హీ డజంట్ స్పీక్. వాడికి అప్రోచే లేదు. ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు తెలియదు. దానికి నాయకత్వం ఎవరున్నాడో తెలియదు. అదో ప్రాబ్లం. ఎవరితో మాట్లాడితే ఈ పనులు అవుతాయో తెలియని పరిస్థితి అక్కడ. సో ఐఎన్డీఏ కుటుంబంలో మీరు ఎవరితో మాట్లాడతారు? మల్లికార్జున ఖర్గేతో మాట్లాడతారా? ఆడి మాట్లాడిన పని లేదు. ఆడు చెప్పినా కూడా మేమే అనలేదే అనేస్తారు తర్వాత. లేకపోతే సోనియా గాంధీతో మాట్లాడరు. సోనియా గాంధీ ఆవిడ కూడా ఒంట్లో బాగోలేదు, ఆవిడ పెద్దగా ఇంటరాక్ట్ అవుదాం అనుకుంటాం. వీళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లం అక్కడ. మనవాడు సోనియా గాంధీతో మాట్లాడడం అంటే వీళ్ళు భయం ఒకటి ఉంది. ఆవిడ చాలా అంటే రాజవంశం కదా ఆవిడ. ఇటలీలో బార్లో రాజవంశం, బార్లోంచి వచ్చిన. సో ఆవిడతో మాట్లాడడానికే భయపడతారండి. మరి అంతకంటే ఇది బెటర్. ఇప్పుడు ఇక్కడైతే అమిత్ షాతో మాట్లాడచ్చు, మాకు ఇది కావాలి అది కావాలి గట్టిగా అడగచ్చు. అక్కడ ఎవరిని అడుగుతాడు, ఏమడుగుతాడు?
అది కుదిరే పని కాదని నా ఉద్దేశం. ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా చాలా తెలియనాడు. బాబు గారు అమోఘమైన మేధస్సు ఉంది ఆయనకి. ఆయన తర్వాత అతనికి ఆంధ్ర స్టేట్కి ఏదో చేద్దామని చిన్న ఉద్దేశం కూడా ఉంది. ప్యూర్లీ ఇది పని చేద్దాం టకాటక్ ప్యాచ్ కాదండి. రాహుల్ గాంధీ లాగా టకాటక్ అందరినీ ఓవర్ నైట్ ప్రతి ఒక్కడు కూడా లక్షాధికారి అయిపోవాలి. ఆ ప్రోగ్రాం అతనికి అంత నచ్చకపోవచ్చు. ఆయన కొంచెం ఆలోచించే మనిషి. అలాగే నితీష్ కుమార్ కూడా అతను సుశాసన్ బాబు అంటారు. సుశాసన్ బాబు అంటే మంచి అడ్మినిస్ట్రేటర్ అని బీహార్లో అతని పేరు. సో అలాంటిది ఇద్దరు కొంచెం ఎన్డీఏ వర్కింగ్ స్టైల్కి వాళ్ళ వర్కింగ్ స్టైల్కి కొంచెం సరిపోతున్నారు. ఐఎన్డీఏకి వాళ్ళకి మిగతా విషయాల్లో వాళ్ళు అంటే ముస్లిం అపీస్మెంట్లోనూ వాటిలోనూ వాళ్ళకి ఐఎన్డీఏతో కుదురుతుంది. కాకపోతే ఎవరితో అప్రోచ్ అవ్వాలి? ఈ 5th ర్యాంకు 6th ర్యాంకు పట్టుకుని ఏం చేయాలి? మీకు ఒక క్లాస్ ఉంది. ఆ క్లాస్లో మీకు 2nd ర్యాంక్ ఇస్తాం. 2nd ర్యాంక్లో ఉన్నాడు. 1st ర్యాంక్ ఒకడు ఉన్నాడు. 2nd ర్యాంక్ మీదే అనుకోండి. 3rd ర్యాంక్ మీ ఫ్రెండ్దే అనుకోండి. ఈ క్లాస్లో ఉండడం బెటరా? ఇంకో క్లాస్ ఉంది, అందుకంటే పెద్ద క్లాస్. దాంట్లో మీ 5th ర్యాంక్, మీ ఫ్రెండ్ది 6th ర్యాంక్. ఆ క్లాస్లో ఉంటే మీ చెప్పినట్టు వింటారా? అందరూ చెప్పండి. ఈ మాత్రం ఆలోచించరా? నా ఉద్దేశం అయితే కొన్నాళ్ళు అయితే సేఫ్. ఒక 6 నెలలు 10 నెలలు ఒక 1 year దాకా ఎన్డీఏ కూటమికి ప్రాబ్లం ఉండదు. ఆ లోపు కాంగ్రెస్ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకి స్టార్ట్ అయిపోయాయి. అంటే లక్నోలో వాళ్ళ ఆఫీస్ ముందర బోర్డు ముందు నిలబడి మా ₹1,00,000 ఎప్పుడు ఇస్తారు అడుగుతున్నారు. నేను గెలిపించాను, నేను మాకు సంబంధం ఏముంది, నువ్వు PM అయితే ఏంటి, అవ్వకపోతే ఏంటి, మాకు డబ్బులు ఇస్తా లేదా అని రాహుల్ గాంధీ అడుగుతున్నారు. టకాటక్ ప్యాచ్ అంతే. ఇప్పుడు వాళ్ళు రాహుల్ గాంధీ పారిపోతాడు, బ్యాంకాక్ ఎక్కడికి పారిపోతాడు అర్జెంట్గా ఈ ప్రెషర్ తట్టుకోలేక. అదేదా ఎన్నాళ్ళు సీరియస్గా వాళ్ళు నిలబడగలరు అదొక విషయం చూడాలి. ఎందుకంటే వీళ్ళ ఈ ఆరంభ సౌరత్వం కొన్నాళ్ళే ఉంటుంది. ఒక 15 రోజులు వేసరికి చాలా అవుతారండి. అలా లీడర్స్ అందరూ కూడా అలాంటి. రాహుల్ గాంధీ బ్యాంకాక్ వెళ్ళిపోయి అక్కడ ఏం చేస్తాడో మనకు తెలియదు. గెస్ట్ చేసుకోవడం మీరే, బ్యాంకాక్లో ఏమవుతుందో మీరే గెస్ట్ చేయండి. సో అలా ఎవరి మట్టుకు వాళ్ళు బయటికి వెళ్తారు. అసలు యుద్ధంలోనే ఉండకపోవచ్చు. ఎన్డీఏకి ఇబ్బంది ఉండదని అనుకుంటున్నాను. కాకపోతే ఈ వీళ్ళిద్దరి వల్ల కొన్నాళ్ళు ప్రాబ్లం ఉంటుంది. మన బాబు అండ్ నితీష్ కుమార్ వాళ్ళు గట్టిగా ప్రెషర్ పెడుతూనే ఉంటారు. చెప్పాను కదా, తోక కుక్కని ఊపుతుందని. పెద్ద తోకలు 2 ఉన్నాయి. అవి కుక్కని కొంచెం అటు ఇటు ఊపడానికి ట్రై చేస్తాయి. అది నేను అనుకోవడం మోదీ గారు ఒక 1 yearలో సెట్ చేస్తారండి. సెట్ చేసి వాళ్ళకి అప్పు చెప్పి బాబు మీరు పని చూసుకుంటారని చెప్పేస్తారని నా ఉద్దేశం. చూద్దాం ఏమైనా జరుగుతుందో. వాళ్ళకంటే బాబుని ఆంధ్రాలో బిజీ పెట్టేస్తారు. ఆంధ్ర డెవలప్మెంట్ చేసుకో బాబుని. అమరావతి డెవలప్ చేయాలి కదా, రియల్ ఎస్టేట్కి. అమరావతిలో వాళ్ళు పెట్టిన పెట్టుబడులన్నీ బయటికి రారు. ఇప్పుడు యూఎస్ నుంచి వచ్చి పెట్టారు గట్టిగా. అందరూ వాళ్ళు పెట్టుబడులన్నీ కూడా లాక్కోవాలంటే అమరావతి మళ్ళీ రీడెవలప్ అవ్వాలి. వాళ్ళ ల్యాండ్స్ అన్నీ కూడా బాగా డౌన్ అయిపోయాయి. ఆ రేట్లు వాళ్ళు కొన్న రేట్ల కంటే బాగా తగ్గిపోయాయి. సో మళ్ళీ అది పుంజుకోవాలంటే దాన్ని మళ్ళీ డెవలప్మెంట్ స్టార్ట్ చేయాలి. సో ఆ పనిలో బిజీగా ఉంటారు బాబు గారు. అలాగే నితీష్ కుమార్ వాడికి ఏదో క్యాబినెట్ ర్యాంక్ ఏదో ఇస్తారేమో. స్టేట్లో కంటే క్యాబినెట్లో పెడతారండి. స్టేట్ పాస్వాన్గా చెప్తారేమో అనిపిస్తుంది. నెక్స్ట్ వాళ్ళకి అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇయర్. దాంట్లో నితీష్ కుమార్ సత్తా కూడా తెలిసిపోతాడు. అప్పుడు వాళ్ళు గాలి తీసేస్తారు. అప్పుడు కొంచెం సాఫీగా 1 year తర్వాత నుంచి సాఫీగా వెళ్తుందేమో అని అనుకుంటాను. అప్పటిదాకా మాత్రం బీజేపీ కొంచెం ఇబ్బందే. జై శ్రీరామ్, హర రామాదేవ్.